నెక్స్ట్, పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర పెడుతుందట. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 90% కేంద్రం నిధులే ఉంటుండే. ఇప్పుడు ఏం చేసింది, ఏంది విబిజీ రామ్జియా ఏదో పేరు మార్చిరు కదా, ఆ పథకం పేరు మార్చి 90% ఇవ్వాల్సిన కేంద్రం నిధులని 60%కి తగ్గించారు. మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఫస్ట్ మీరు ఈ ఈ ఈ చట్టాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు తీర్మానం చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఉపాధి హామీ పథకానికి తూట్లు పడుతున్నాయి. 100% ఇది 100% వాస్తవం. మరి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆడున్న బీజేపీ గవర్నమెంట్ నిధులు ఇస్తలేదు. మరి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి? కేంద్ర జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉంది. మరి మీ పోరాటం ఎంతవరకు వచ్చింది? ఎందుకు చేస్తలేరు వీళ్ళంటే, ఈ నాయకులకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మూలంగా అక్కడ బీజేపీని కూడా గట్టిగా నిలదీసి అడగలేకపోతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో 75% ఉంటే వాటా 40%కి తగ్గిందట. గ్రామీణ సడక్ యోజనలో కూడా ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, అర్బన్లో 1,50,000. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు కూడా అరకొర ఫండ్సే. వరదలు, కరువు నిధుల్లో కూడా కొర్రీలు, కోతలు. పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రం పైన ఏటా 1,000 కోట్ల అదనపు భారం పడుతున్నదట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తలేరు. ఇక్కడ వీళ్ళ తప్పు ఉంది, వాళ్ళది కూడా తప్పు. వీళ్ళు చేసే తప్పులని వాళ్ళు ఆసరా చేసుకుంటున్నారు. ఈ లొసుగులను పట్టుకొని వాళ్ళు నిధులను కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణ ఉత్తర ఈ భారతదేశాలకు సంబంధించిన చర్చ ఎందుకు వస్తున్నది? అరే మన దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసి మొత్తం ఆడ ఖర్చు పెడుతున్నారు, మనకి నిధులు ఇస్తలేరనే కదా చర్చ అంతా. ఇప్పుడు ఐటీ ఎగుమతుల్లో మనం టాప్లో ఉన్నాం. బెంగళూరు, హైదరాబాద్ ఈ ప్రాంతాలే కదా టాప్లో ఉన్నది. ఇక మిగతా నార్త్లో ఉన్నటువంటి సిటీస్లో అసలు అక్కడ పెద్దగా లేదు. మెజారిటీ వాటా సౌత్ నుంచే. మరి ఫండ్స్ ఇక్కడ నుంచి ట్యాక్సులు మాత్రం విపరీతంగా వసూలు చేస్తున్నారు, కానీ మనకి రావాల్సిన నిధులు మనకు రావట్లే. ఇగో గతంలో ఎట్లుండే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90% కేంద్రం ఇచ్చేది, రాష్ట్రం 10% భరించాలి. అది ఇప్పుడు 60-40 అయింది. పిఎం గ్రామీణ సడక్ యోజన 90-10 ఉండే 60-40 అయింది. ఐసిడిఎస్ 90-10 ఉండే 60-40 అయింది. నేషనల్ హెల్త్ మిషన్ 75% కేంద్రం, 25% రాష్ట్రం ఉండే ఇప్పుడు 60% కేంద్రం అయింది, 40% రాష్ట్రం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. పిఎం ఆవాస్ యోజన అంటే ఇండ్లకు సంబంధించి 75-25 ఇప్పుడు 60-40. పిఎం ఫసల్ బీమా అసలు ఈ పథకం ఉందా? రాష్ట్రంలో అయితే పథకమే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. 50-50 అంటే రాష్ట్రం కేంద్రం ఎంత ప్రీమియం కడతారో రాష్ట్రం అంత ప్రీమియం కట్టాలి, రైతు అంత ప్రీమియం కట్టాలి. సో అది 50-50. ఇప్పుడు 25% కేంద్రం కడితే 75% రాష్ట్రం కట్టాల్సిన పరిస్థితి. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం 75% కేంద్రం, 25% రాష్ట్రం ఉండే ఇప్పుడు అది 60-40% అయింది. 60-40 రేషియో అయింది. సో ఇట్లా పథకాలన్నింటికి మంగళం పాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.